హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా షేర్ మార్కెట్స్ అనేవి ఒక రోలర్ కోస్టర్ రైడర్ లాంటివి. సో ఈ రోలర్ కోస్టర్లోనే ఎప్పుడైతే పైకి వెళ్తుందో అందరికీ చాలా ఆనందంగా అనిపించి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అలానే షేర్ మార్కెట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అందరం కూడా అందులో పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుంచి వచ్చే లాభాలని బాగానే ఎంజాయ్ చేస్తాము. కానీ ఎప్పుడైతే ఒక రోలర్ కోస్టర్ ఆ పైన టిప్పింగ్ పాయింట్కి వెళ్ళిపోయి కిందకి స్టార్ట్ అవుతుందో అప్పుడు అందరికీ ఒక బెదురు అండ్ దానివల్ల అరుపులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అలానే షేర్ మార్కెట్స్ ఎప్పుడైతే కరెక్షన్స్లోకి వెళ్ళిపోయి వారు పడిపోవడం స్టార్ట్ అవుతుందో మనందరికీ భవిష్యత్తు గురించి ఏంటి అనేది తెలియకుండా ఒక బెరుకు అనేది అందరిలోనే ఉంటుంది. కానీ షేర్ మార్కెట్స్ ఇంత వాలటైల్గా ఉండడం వల్ల నాకు లాంటి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కువగానే అఫెక్ట్ అవుతూ ఉంటారు. అయితే నేను ఈ పర్టికులర్ టైంలోని మిమ్మల్ని ఒక సెక్టార్ పైన బెట్టేసి మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయండి అని అంటే ఎంతమంది చేస్తారు? సో ఒక్కొక్కళ్ళ ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే నేను ఈరోజు ఒక సెక్టార్ గురించి ఎక్స్పర్ట్స్ వ్యూ తోటి, అంటే నిపుణులు ఈ సెక్టార్ గురించి ఎందుకు ఇలాగా పర్ఫామ్ చేస్తుంది ఆర్ దీని యొక్క పనితీరు పైన వివిధ రకాలుగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో అటువంటి సెక్టార్ అసలు ఏంటి అండ్ ఆ సెక్టార్ ఇప్పుడు ఎందుకు ఇంతలా పడిపోయింది అని దాని గురించి కారణాలు అనేవి మనం తెలుసుకుందాము. అయితే ముందుగా నేను ఇప్పుడు మాట్లాడబోయే సెక్టార్ ఏదైతే ఉందో మన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే చాలా బాగా మెరుగ్గా పెరిగిందో అప్పుడు ఈ పర్టికులర్ సెక్టార్ 2 ఇంతలు, అంటే మన ఎకానమీని దాటుకుని కూడా ఇది పెరిగింది. 1998లోని ఈ పర్టికులర్ సెక్టార్ నుంచి మన జీడిపికి 1.2% వరకు రెవెన్యూ జనరేషన్ అనేది జరిగేది. కానీ 2019 కల్లా ఈ 1.2% కాస్త 10%గా పెరిగిపోయింది. సో నేను ఏ సెక్టార్ గురించి మాట్లాడుతున్నానో ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది. సో నేను మాట్లాడే సెక్టార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ ఆర్ ఐటీ సెక్టార్. అయితే ఐటీ సెక్టార్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడాను వాళ్ళ యొక్క ఆదాయం విదేశీ ఆదాయం పైన ఆధారపడి ఉంటాయి. అంటే ఎక్కువగా వాళ్ళ యొక్క క్లయింట్స్ యూఎస్ఏ అండ్ యూరోప్కి సంబంధించిన దేశాల నుంచి ఆపరేట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్స్లోని పాల్గొంటూ ఉంటారు. సో అందుమూలానే మన ఇండియన్ కంపెనీస్ వాళ్ళు అంతర్జాతీయ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా వాటికి గట్టి పోటీని ఇవ్వగలుగుతున్నారు. సో ఇంతలాగా మార్కెట్స్ అంత బాగా ఉన్నప్పుడు ఇది చాలా ఒక ప్రీమియంలోని ఈ సెక్టార్ చాలా ప్రీమియంని ఎంజాయ్ చేసింది అండ్ ఇందులో పెట్టుబడి పెట్టినప్పుడు మంచి డీసెంట్ అయిన రిటర్న్సే వచ్చాయి. అయితే ఈ సంవత్సరం మొదలుకొని మనం మార్కెట్స్ అన్ని పడిపోవడం చూసాము. సో నిఫ్టీ 50 ఏదైతే బెంచ్ మార్క్ ఇండెక్స్ ఉంటుందో అది కూడా దాదాపుగా 7.1% పడిపోయింది. అయితే ఆ సమయంలోనే ఈ ఐటీ సెక్టార్ గురించి ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే 28% పడిపోయింది. సో ఇంతలాగా ఎందుకు ఈ పర్టికులర్ సెక్టార్ అనేది దెబ్బతింది? ఒకప్పుడు స్టార్గా పర్ఫామ్ చేసిన ఈ ఐటీ సెక్టార్కి అసలు ఎటువంటి కారణాల వల్ల ఇంతలా పడిపోవడం కొనసాగింది అండ్ ఇప్పటికీ కూడా చాలా వరకు అదర్ ఇండస్ట్రీస్ ఆర్ అదర్ కంపెనీస్ ఆర్ అదర్ సెక్టార్స్కి చెందిన కంపెనీస్ చాలా వరకు రికవరీ మోడ్లోకి వచ్చేసినాయి. కానీ ఇంకా ఐటీ సెక్టార్లోని ఈ కంపెనీస్ అనేవి కరెక్షన్స్కి గురవుతూనే ఉన్నాయి. సో ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. సో బ్రాడ్గా అంటే మ్యాక్రో లెవెల్లో కానీ మనం చూసినట్టయితే ముఖ్యంగా మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం, ఈ యుద్ధాల్లో ఈ పర్టికులర్ న్యూస్ అండ్ ద్రవ్యోల్బణం అనే సమస్య మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో, ఎందుకంటే నేను విదేశీ మార్కెట్స్పై ఎక్కువగా ఈ ఐటీ కంపెనీస్ అనేవి ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఈ విదేశీ మార్కెట్లో ఉన్న ద్రవ్యోల్బణం ఈ సమస్యని కూడా అండ్ అక్కడ ఉండే ఇంట్రెస్ట్ రేట్స్ వడ్డీ రేట్స్ అనేవి పెంచడం తగ్గించడం, సో దీని అన్నిటి మూలాన కూడా దీనిపైన ఒక ప్రభావం అనేది పడింది. సో అసలు నిపుణులు ఏమంటున్నారు? ఐటీ సెక్టార్స్ అనేవి రివర్స్ అవుతాయా, మళ్ళీ సరిగ్గా ఈ కరెక్షన్స్ అన్నిటినీ తర్వాత కూడా వేగం పెంచుకుని మళ్ళీ పెరుగుతాయా అనేది మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ మా ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అండ్ ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ ఇంటర్వ్యూస్ అండ్ మార్కెట్ అప్డేట్స్ యొక్క ఆధారంగా మీకు మేము కంటెంట్ని అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్ అండ్ ఈరోజు మనం చూడబోయేది వైరల్ రియాక్ట్స్ అనే టాపిక్లోని అసలు ఎందుకు ఐటీ స్టాక్స్ ఇంకా కరెక్షన్లోనే ఉన్నాయనేది. సో మన దేశం యొక్క ఐటీ స్టాక్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు యూఎస్ కానీ మనం వెళ్ళి చూసినట్టయితే అక్కడ యొక్క టెక్ కంపెనీస్కి కూడా ఇదే పరిస్థితి ఉందంట. ఎందుకు అనంటే ఈ ఇన్ఫ్లేషన్ ఆర్ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం మూలాన దాన్ని తగ్గించడం కోసం వడ్డీ రేట్స్ని యూఎస్ వాళ్ళు తగ్గించడం జరిగింది. కానీ రెసెషన్ ఆర్ ఈ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి రావట్లేదు. సో ఇందు మూలాన ఈ పర్టికులర్ ఎకానమీ అనేది రిసెషన్లోకి వెళ్ళిపోతుంది అనే ఒక భయం మూలాన అండ్ యూఎస్ ఎకానమీ ఎప్పుడైతే రిసెషన్లోకి వెళ్ళిపోతుందో దాని యొక్క ప్రభావం అనేది మన ఇండియన్ ఐటీ కంపెనీస్పై పడుతుంది. ఎందుకు అనంటే టాప్ 5 కంపెనీస్ మనం ఏదైతే ఐటీ సెక్టార్లో ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎక్స్పోజర్, అంటే వాళ్ళందరూ కలిపి ఎంతైతే విదేశీ మార్కెట్లలో వాళ్ళు ఆధారపడుతున్నారంటే 50% కన్నా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇందుమూలానే ఈ రిసెషన్ అనే న్యూస్ అనేది చాలా ఎక్కువగా మనల్ని బాధిస్తుంది.
అండ్ యూఎస్ పరంగా ఆర్ పాండమిక్ మొదలైనప్పుడు కానీ మనం చూసినట్టయితే ఎక్కువగా మనం ఐటీ సేవలకి ఉపయోగించుకోవడం ఆర్ దానిపైన ఎక్కువగా ఆధారపడిపోవడం అనేది చేసేవాళ్ళం. సో అందుకని అప్పట్లోని స్టాక్స్ ఎప్పుడైతే మనం పాండమిక్ వచ్చింది కదా, ఇవన్నీ పడిపోతాయేమో అని అనుకున్నప్పటికి కూడా కొన్ని నెలల్లోని బాగా కోలుకుని చాలా అధికంగా వీళ్ళు రిటర్న్స్ అనేది ఇవ్వసాగారు. సో అలా కంటిన్యూ అయిన అప్పుడు బుల్ రన్ని కానీ మనం చూసినట్టయితే ఈ టెక్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ వాళ్ళ యొక్క ఆదాయం కన్నా చాలా అనూహ్యంగా చాలా ఎక్కువగా ఇవ్వడం మొదలైంది. సో అటువంటి బుల్ రన్ నుంచి ఇప్పుడు కరెక్షన్ని ఎదుర్కొంటుంది. సో ఇది అంతర్జాతీయ లెవెల్లో. సో డొమెస్టిక్గా అంటే మన దేశంలోని ఐటీ సెక్టార్ గల కంపెనీస్కి ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది? సో మొదటిది ఏంటి అని అంటే హై అట్రిషన్ రేట్. సో ఈ అట్రిషన్ రేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఐటీ సెక్టార్ ఇలా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఎవరైతే ఉద్యోగస్తులు ఈ సెక్టార్లో పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోయింది. సో డిమాండ్ పెరిగిపోవడం వల్ల సప్లై తక్కువ ఉండడం వల్ల ఇంకా వాళ్ళు ఎక్కువగా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారిపోవడం, వెంటనే రెసిగ్నేషన్స్ ఇవ్వడం, సో ఇటువంటి వాటికి అలవాటు పడిపోయి కంపెనీస్కి లేబర్ కాస్ట్ అనేది పెంచేస్తున్నారు. ప్రతి ఒక్క ఐటీ కంపెనీకి ఉన్నదానికన్నా ఈ అతిపెద్ద ఖర్చు అనేది వాళ్ళ యొక్క ఎంప్లాయీస్పై, ఉద్యోగస్తులపై వాళ్ళు పెట్టే ఖర్చే. అయితే ఇలాగా ఎవరికైతే వాళ్ళు ఆల్రెడీ శిక్షణనిచ్చి కొంచెం అనుభవం తెచ్చుకున్న తర్వాత వాళ్ళు కానీ కంపెనీని వదిలేసి వెళ్ళిపోతాను అంటే వాళ్ళ ప్లేస్లోకి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ శిక్షణనిచ్చి మొదటి నుంచి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని అచీవ్ చేయడం కోసం చాలా వరకు ఖర్చులు అనేది పెడుతున్నారు. అండ్ ఉన్నవాళ్ళు ఎవరికైతే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉందో వాళ్ళని వదులుకోకుండా ఉండడం కోసం వాళ్ళకి ఇంక్రీజెస్ అని, బోనసెస్ అని, స్టాక్ ఆప్షన్స్ అని ఇట్లాంటి వివిధ రకాలుగా ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. సో అలా ఎప్పుడైతే ఈ ఖర్చులు పెరుగుతాయో ఆ కంపెనీకి వచ్చే లాభాల మీద ప్రెషర్ అనేది పడిపోతుంది. సో దీనివల్ల కూడా వీళ్ళ యొక్క లాభాలు తగ్గిపోతున్నాయి. అండ్ ఇంకొక మంచి విషయం వీటన్నిటిలో గల ఇన్ని మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఒక్క విషయం ఏంటి ఈ ఐటీ సెక్టార్కి మాత్రం సంబంధించిందంటే మన యొక్క రూపీ అనేది విదేశీ కరెన్సీతో పోల్చుకుంటే డిప్రిషియేట్ అయిపోతుంది. సో ఇలా డిప్రిషియేట్ అయినప్పుడు ఎక్కువగా విదేశీ ఆదాయమే మనకు వస్తుంది కాబట్టి ఐటీ సెక్టార్ కంపెనీస్కి సంబంధించినంత వరకు ఇది ఒక మంచి విషయమే. అయితే ఇప్పుడు నేను మీకు ముగ్గురు ఎవరైతే నిపుణులు ఉంటారో ఈ పర్టికులర్ సెక్టార్లోని చాలా ఏళ్లగా ఆర్ డీకేడ్స్గా పనిచేసి వాళ్ళ యొక్క అనుభవంతో ఇట్లాంటి అప్స్ అండ్ డౌన్స్ని ఎన్నో చూసుంటారు కాబట్టి సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క క్లిప్స్ నుంచి నేను వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ ఈ ఐటీ సెక్టార్ మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలాగ అభిప్రాయపడుతున్నారు అనే దాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. సో మొదటి మనం తెలుసుకోబోయేది కృష్ణన్ రామానుజం గారి గురించి. సో ఈయన నాస్కామ్కి ప్రెసిడెంట్ అండ్ అలానే టీసీఎస్కి బిజినెస్ అండ్ ఐటీ వింగ్ ఏదైతే ఉంటుందో దానికి హెడ్ అండ్ ప్రెసిడెంట్ కూడాను. అయితే ఆయన యొక్క మాస్టర్స్ డిగ్రీ ఏదైతే కంప్యూటర్ ఇంజనీరింగ్లోని యూఎస్ఏలోని కంప్లీట్ చేసి 1991లోని ఆయన మాస్టర్స్ డిగ్రీని పొంది తర్వాత నుంచి ఆయన ఈ పర్టికులర్ ఇండస్ట్రీ సెక్టార్లోని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఆయన ఒక రిచ్ ఎక్స్పర్టైజ్ తోటి ఆయన ఇలాగ చెప్పారు. సో ఇప్పుడు క్లిప్ని చూసేద్దాం. As I had mentioned when I took over as the chairman of NASSCOM, the industry is on a very solid wicket, and we believe that we have the potential to reach about $350 billion in terms of the overall industry size over the next few years. And that trajectory is pretty much on course, and FY23 should be a strong year as well. Although, given a lot of the macro situations that are emerging, FY23 may be a slower year compared to FY22, and let's remember that FY22 came on the back of a somewhat weak FY21 on account of the COVID pandemic, and coming off of a high base, FY23 is probably going to be a little slower than FY22, but still a very, very strong year ahead. And on a longer term growth trajectory, we couldn't be more bullish about the prospects for this industry. సో చూశారు కదా రామానుజం గారు ఏమంటున్నారో. సో రామానుజం గారు చాలా గట్టిగా ఇప్పుడు ఐటీ సెక్టార్ ఏదైతే ఇలా కొనసాగుతుందో మళ్ళీ అది బుల్ రన్లోకి వస్తుంది అండ్ దీనికి చాలా వరకు స్కోప్ ఉందంటూ ఆయన చెప్తున్నారు. ఫినాన్షియల్ ఇయర్ 2022లోని ఈ సెక్టార్ నుంచి దాదాపు $200 బిలియన్ వరకు మనకి రెవెన్యూ అనేది ఆదాయం అనేది వచ్చింది అండ్ ఇది ఇంకా ఫ్యూచర్లోని $350 బిలియన్ వరకు వెళ్తుంది అని ఆయన చాలా ఆశగా ఉన్నారు. అండ్ 50 లక్షల మంది వరకు ఈ పర్టికులర్ సెక్టార్లోని ఎంప్లాయ్మెంట్ని ఇవ్వడం సాగింది అని చెప్పారు. అయితే ఈ యూఎస్ రెసెషన్ ఏదైతే ఉందో సో దానివల్ల మనం అందరం ఏదో ఒక అన్సర్టనిటీకి గురవుతూ ఎప్పుడైనా ఐటీ సెక్టార్స్ ఆర్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అని ఒక భయంతో ఒక అన్సర్టనిటీ తోటి ఏదో కొంచెం ఆర్ ఏదో అయిపోతుంది అని అనుకుంటాం. కానీ పాండమిక్ సిచ్యువేషన్ నుంచే
మనం దాన్ని తట్టుకునే ఐటీ సెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి కాబట్టి ఇప్పుడు కూడా డెఫినెట్గా మళ్ళీ తిరిగి వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఇప్పుడు ఇంత స్లో అవ్వడానికి కారణం ఏంటి అని చూస్తే చాలా రకాల రీజన్స్. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2022లోనే ఆ ఒక బేస్ ఏదైతే ఉంటుందో అవన్నీ చేరి ఇప్పుడు ఒక కల్మినేషన్ పాయింట్ కింద ఇవన్నీ వచ్చినాయి. కానీ ఐటీ సెక్టర్ అనేది ఒక స్ట్రాంగ్ వికెట్ అని ఆయన ఇంకా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ ఇంకా అది కరెక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ కోలుకుని ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయి అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. సో ఇది ఈయన యొక్క అభిప్రాయం. సో రెండవది మనం డిడి మిశ్రా గారు. సో డిడి మిశ్రా గారు ప్రస్తుతానికి సీనియర్ డైరెక్టర్ అనలిస్ట్గా గార్ట్నర్ కంపెనీలో ఆయన సేవల్ని అందిస్తున్నారు. సో ఇంతకు ముందు ఈయన దిగ్గజాల్లోని పనిచేశారు. ఎన్ఐఐటి టెక్నాలజీ అండ్ వోడాఫోన్ ఇండియాలోని ఆయన సేవల్ని సమర్పించి దాని తర్వాత ఈ కంపెనీకి మారారు. అయితే ఈయన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని మనం చూసినట్టయితే ఈయన కంప్యూటర్ అప్లికేషన్స్లోని మాస్టర్ డిగ్రీని పొందారు. అండ్ అలానే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఫిజిక్స్లోని తీసుకున్నారు. అయితే ఈయన చాలా వరకు ఆప్టమిస్టిక్గా ఏదైతే ఈయన యొక్క క్లిప్ని ఇప్పుడు మనం చూసేద్దాం. In a short to medium term, we do not see that it is going to create any challenge for the IT service providers at the moment, because their pipeline is full and they are doing well at the moment. And we are not hearing from our end customers that they have significant concerns about the recession, and the call volume is not at the moment high, which indicates that there is something happening which needs to be taken care at the moment. But having said so, we need to keep a close watch on what is happening and how it is unfolding. In a short term, it may not impact. In a long term, if it happens, then it may have some impact on the speed, on the transformation which the providers are doing. But that impact, as of now, what we see is that going to be minimal and will not have a significant impact on the guidance and the forecast which they have made so far. సో ఈయన యొక్క క్లిప్ యొక్క ఆధారంగా ఈయన యొక్క అభిప్రాయం మనం కానీ వివరించాలి అని అంటే ఈయన చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నారు. యూఎస్లో రెసెషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే షార్ట్ టర్మ్లో ఆర్ ఇంకొంచెం కాలం వరకు మన యొక్క కంపెనీస్పై ఆ యొక్క ప్రభావం చాలా ఎక్కువగానే ఉండదు అని అంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మనకు ఉండే పైప్లైన్లోనే చాలా వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీలు అనేవి స్టడీగా ఇలాగే కంటిన్యూ అవుతాయని అనుకుంటున్నారు. కానీ యూఎస్ రెసెషన్ అనేది ఇంకొంచెం కాలానికి అంటే భవిష్యత్తులో కూడా ఇలాగే కొంచెం సమయం వరకు కానీ కొనసాగించినట్టయితే అప్పుడు దీనిపైన ప్రభావం వీళ్ళ యొక్క పనితీరుపై పడచ్చు అని అంటున్నారు. సో 1-2 క్వార్టర్స్కి వీళ్ళకి వచ్చే లాభాలపై ఏవైతే ఆ మార్జిన్స్ మీద ప్రెషర్ అనేది ఉంటుందో అది అప్పుడు మనకి బాగానే కనిపిస్తుంది. కానీ ఇది అనేది ఒక టెంపరీ ఫెనామినా, అంటే తాత్కాలికంగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కరెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఐటీ సెక్టర్ బాగానే పెరుగుతుందని ఆయన యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు మనం మూడో నిపుణులు ఎవరైతే టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కమ్ సిఇఓ ఎవరైతే రాజేష్ గోపినాథన్ గారు ఉన్నారో ఆయన యొక్క క్లిప్ని చూసేద్దాము. Pipeline perspective also, the pipeline build is quite strong, and the nature of deals are also remaining fairly strong, and we are running at about 1.2 times book to bill, which is above our long term average. So immediate basis the demand continues to be very strong. On the attrition side, the attrition on an LTM basis, as we said, it's about 19.5%. The attrition in this quarter should be also considered from a seasonality perspective. Typically, there is a amount of our junior population leaves for higher studies or other areas during this period of time. So there is a bit of seasonality into this quarter. Having said that, attrition is still not yet flattened or started to dip. So it is not just the LTM one. On an absolute basis, it is continuing to increase, though on a percentage basis, it is starting to flatten. And we expect that that might continue into part of this Q2 also. And it will be H2 when we will start seeing some amount of more meaningful moderation of it. So that's our immediate short-term view on the attrition, but from a medium to long term, we think that both the supply side as well as the demand side is easing up in terms of talent coming from outside of the immediate industry system, and that should play into moderation of the attrition side. Since it is interlinked to this, I will take the other one also. What you're seeing on the employee cost side,
over and above the typical salary hike, which accounts for about 150 odd basis points, is a reflection of what's going on the supply side and attrition side. So that will continue to play out. We are quite focused on staying very competitive in the market and making sure that we chase the demand where it is, and making those investments to make sure that we capture the demand. The opportunity to optimize will come when some of these other parameters start. సో రాజేష్ గోపినాథన్ గారు 1996లోనే IIMA అహ్మదాబాద్ నుంచి ఆయన యొక్క MBAని అందుకున్నారు. దాని తర్వాత ఆయన TCSతో పాటుగానే చాలా సంవత్సరాలుగా పనిచేసి ఈ పర్టికులర్ సెక్టర్, ఈ రంగానికి చెందిన అన్ని స్ఫియర్స్లోనూ ఆయన చాలా ఒక అనుభవాన్ని పెంచుకున్నారు. అయితే ఆయన యొక్క క్లిప్ యొక్క ఆధారంగా మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, ఆయన యూఎస్లో ఉండే రెసెషన్తో పాటుగానే ఇండియన్ అంటే డొమెస్టిక్ లెవెల్లో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ పైన హై అట్రిషన్ రేట్ కానీ కాస్ట్ని ఎక్కువగా భరిస్తుందని చెప్తున్నారు. సో ఈ అట్రిషన్ రేట్ ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఎవరైతే ఉద్యోగస్తులు కంపెనీతో ఉన్నారో వాళ్ళు ఈ డిమాండ్ యొక్క ఆధారంగా కంపెనీని మార్చేయడం, ఉన్న కంపెనీ నుంచి వెళ్ళిపోవడం, ఇటువంటి మెషర్స్కి వెళ్తున్నారనమాట. సో దీనివల్ల ఇంకొకరికి ట్రైనింగ్ ఇవ్వాలనో లేకపోతే ఉన్న అంత అనుభవం ఉన్న వాళ్ళని రీటైన్ చేసుకోవడానికి రెండు విధాలుగాను చాలా ఖర్చులు పడుతున్నాయి. సో ఇటువంటి ఖర్చుల వల్ల కంపెనీ యొక్క నంబర్స్ రిజల్ట్స్ వాళ్ళ యొక్క లాభాలు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. కానీ ఇది ఒక తాత్కాలికమైనదే. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 23 కల్లా సెకండ్ పార్ట్ ఫినాన్షియల్ ఇయర్ 23 యొక్క రెండవ భాగానికే ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఐటీ సెక్టర్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది అనే అవకాశం గురించి చాలా ఆప్టిమిస్టిక్గా చెప్తున్నారు ఈయన. సో ఇలాగా నిపుణులు మనకి ఐటీ సెక్టార్ గురించి వివిధ రకాలుగా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని తెలియపరిచారు. సో వీడియో ముగించడానికన్నా ముందు ఎంతవరకు అయితే అంతర్జాతీయ లెవెల్లో ఉన్న లేకపోతే డొమెస్టిక్ లెవెల్లో అట్రిషన్ అనే ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి ప్రతి ఒక్క ఐటీ కంపెనీ ఏదైతే విదేశీ మార్కెట్పై దాదాపుగా 40 నుంచి 78% వరకు వాళ్ళ ఆదాయం కోసం ఆధారపడుతున్నారో, రూపీ అనేది ఇది డిప్రిషియేట్ డీవాల్యూ అవుతుంది కాబట్టి దీని నుంచి వాళ్ళకి ఒక లాభం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆదాయం అనేది పెరుగుద్ది. సో ఇలాగా ఐటీ సెక్టార్లో కరెక్షన్స్ అనేది ఇంకొన్ని రోజులకి కొనసాగినప్పటికీ కూడా తర్వాత చాలా ఒక ఆప్టిమిస్టిక్ వ్యూగానో ఇప్పటి వరకు చాలా ప్రీమియంలు ఎప్పుడైతే మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసినాయో వీళ్ళు మార్కెట్ని దాటుకుని బాగా పర్ఫామ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి మార్కెట్ని దాటుకుని ఇక్కడ కూడా వాళ్ళు చాలా ఎక్కువగా పడిపోవడం వాళ్ళ యొక్క అండర్ పర్ఫార్మెన్స్ని చూపిస్తున్నారు. కాబట్టి స్లోగా అంటే టైమే మనం వేచి చూడాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ సెక్టర్ అసలు ఎలాగ అన్ఫోల్డ్ అయ్యి ఎలాగనేది పర్ఫామ్ చేస్తుంది అనేది. సో అదండి ఈ పర్టికులర్ వీడియో గురించి. సో ఈ వైరల్ రియాక్ట్ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ యొక్క కమెంట్స్ని అండ్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ ఇటువంటి ఎన్ని టాపిక్స్ ఇంకా ఎలాంటి టాపిక్స్ పైన మీరు వినాలనుకుంటున్నారో దాన్ని కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ కోసం కంటెంట్ కోసం చేసిన పర్పస్ వీడియో మాత్రమే. అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్స్ జరగట్లేదండి. మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇటీవలే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్స్లో కూడా మా హ్యాండిల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఆ పర్టికులర్ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.